సార్వత్రిక ఎన్నికలు కనుచూపు మేరలో లేవు. ఎన్నికల సన్నాహాలు ఇంకా షురునే కాలేదు. కానీ నెల్లూరు జిల్లాలోని ఆ రిజర్వ్డ్ నియోజకవర్గంపై పట్టు కోసం అప్పుడే వైసీపీలో పోటీ మొదలైందట. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ వెంట ఉన్న నేతను కాదని మరో వర్గం యువకుణ్ణి ఇన్ఛార్జిగా తెరపైకి తేవడాన్ని ఆ పాత కాపు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన కుమార్ని రంగంలోకి దించాడట. ఇదే ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని ఆ నియోజకవర్గ రాజకీయాన్ని రసకందాయంలో పడేసిందట. ఇంతకీ ఏదా రిజర్వ్ నియోజకవర్గం ఇన్ఛార్జి మార్పులో యంత్రాంగం నడిపింది ఎవరు? మనుగడ కోసం పాత కాపు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? వాచ్ దిస్ వైసీపీ ఇంటర్నల్ పాలిటిక్స్. గూడూరు ఈ పేరు చెప్తే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఉద్దండ నేతల ప్రస్థానం తెరపైకి వస్తుంది. ఒకప్పటి జిల్లా రాజకీయాలను శాసించిన నల్లపురెడ్లు, వేనాటి, నేదురుమల్లి సహా పలువురు ముఖ్య నేతలకు ఈ నియోజకవర్గం అడ్డ. రాష్ట్ర స్థాయిలో పదవులను అలంకరించి కీలక నేతలుగా ఎదిగారు. అయితే మారిన రిజర్వేషన్ల నేపథ్యంలో గూడూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అయింది. అప్పటినుంచి బడాబాబులు, పెద్దరెడ్ల పెత్తనం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఈ నియోజకవర్గం నుంచి ప్రధాన నేతలుగా ఎదిగారు. తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలుగా రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందగలిగారు. దివంగత నేత, తిరుపతి మాజీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గూడూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు పట్టా ప్రకాష్ రావు, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులుగా ఉన్న పనబాక లక్ష్మి, ఆమె భర్త రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి కృష్ణయ్య రాజకీయ ప్రస్థానానికి ఈ నియోజకవర్గమే కేంద్ర బిందువుగా ఉంది. ఇటీవల ఈ నియోజకవర్గంలో ప్రతిపక్ష వైసీపీ కొత్త ప్రయోగాలకు తెరలేపిందట. సంప్రదాయ రాజకీయాలను పక్కనబెట్టి ఓ యువనేతకు నియోజకవర్గ పగ్గాలు అప్పగించింది. జిల్లా పార్టీ ముఖ్య నేతలు ఆ నియోజకవర్గానికి చెందిన ఒక యువనేతకు బాధ్యతలు అప్పగిస్తూ జగన్మోహన్ రెడ్డి వద్దకు తీసుకువెళ్లారట. దీంతో ఇప్పటివరకు గూడూరు నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ మేరుగ మురళీ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఆయన రాజకీయ జీవితం సందిగ్ధంలో పడిందట. పరిస్థితిని గమనించిన మేరుగ మురళి అధినేతతో ఉన్న పరిచయాలతో తన కుమారుడిని రాజకీయ అరంగేట్రం చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారట. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు రిజర్వ్డ్ నియోజకవర్గం గూడూరులో హాట్ టాపిక్గా మారిందట. గూడూరు నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా గురవయ్య అనే యువనేతను తెరపైకి తేవడంతో ప్రతిపక్ష పార్టీలో రాజకీయం రసకందాయంలో పడిందట. ఇన్నాళ్లు నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు మోస్తున్న డాక్టర్ మేరిగ మురళిని పక్కనబెట్టి యువనేతకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడంపై జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం కినుక వహిస్తోందట. ఇదే సమయంలో పార్టీ జిల్లా నాయకులు యువనేతను ప్రోత్సహించడం పాతకాపులకు మింగుడుపడటం లేదట. దీంతో ఈ నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఒకవైపు జిల్లా ముఖ్య నేతలు, మరోవైపు పాతకాపులకు మధ్య అంతర్యుద్ధం కొనసాగుతోందట. ఈ పంచాయతీ కాస్త వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లిందట. ఈ పరిణామాలతో పాతకాపులు తమ రాజకీయ మనుగడపై ఆందోళన చెందుతూనే తిరిగి ఆధిపత్యం కోసం తమ ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఈ క్రమంలో మొన్నటి వరకు సుదీర్ఘకాలం గూడూరు నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ మేరిగ మురళి తన కుమారుడు డాక్టర్ రేవంత్ని నేరుగా అధినేత జగన్మోహన్ రెడ్డి వద్దకు తీసుకువెళ్లి అవకాశాలు కల్పించాలని కోరారట. ఇన్ఛార్జ్ బాధ్యతలు కొత్త యువకుడికి అప్పగించడంతో అలర్ట్ అయిన మేరిగ మురళి ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకూడదని గ్రహించి వెంటనే తన కుమారుణ్ణి రాజకీయ అరంగేట్రం చేసేందుకు సన్నద్ధమయ్యారట. పార్టీ అధినేత ఆదేశమే శిరోధార్యమని చెప్పే మేరిగ మురళి భవిష్యత్తు రాజకీయాలపై గురిపెట్టారట. తన కుమారుడిని నేరుగా అధినేత వద్దకు తీసుకువెళ్లడంపై రాజకీయంగా ఊహాగానాలు మొదలయ్యాయట. గూడూరు నియోజకవర్గంలో గూడూరు నియోజకవర్గం రిజర్వ్డ్ స్థానానికి వెళ్లినప్పటి నుంచి అక్కడ ప్రజాప్రతినిధిగా ఎవరున్నా ఆధిపత్యం మాత్రం రెడ్డి సామాజిక వర్గానిదేనట. ఒకప్పటి నల్లపురెడ్లు, ఆపై నేదురుమల్లి, అనంతరం వేనాటి కుటుంబాలు ఈ నియోజకవర్గంలో తమ పెత్తనాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయట. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కొందరు మాత్రం స్వతంత్రంగా వ్యవహరిస్తూ తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వస్తున్నారట. ఇదే క్రమంలో ఒకప్పటి ప్రధాన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుల ప్రాబల్యం తగ్గుతూ వస్తోంది. దీన్ని ఎలాగైనా తిరిగి తమ గుప్పిట్లో పెట్టుకోవాలన్న ఎత్తులతో ఇటీవల ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నాయకులు దృష్టి పెట్టారట. తమ అనుచరులను నేరుగా రంగంలోకి దింపి గూడూరును గుప్పెట్లో పెట్టుకోవాలనే వ్యూహంతో జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు ప్రయత్నిస్తున్నారట.
ఇదే సమయంలో వైసీపీలోనే మరో ప్రధాన పాతకాపులు కూడా తమ అనుచరులను గూడూరు నియోజకవర్గంలో రంగంలోకి దింపేందుకు వేగంగా పావులు కదుపుతున్నారట. మొత్తంగా గూడూరు నియోజకవర్గంలో వైసీపీలో తాజాగా జరుగుతున్న ఇన్ఛార్జ్ మార్పుల రాజకీయ వ్యవహారం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైందట. మరి పాత కాపులు కొత్త కాపుల మధ్య ఇది ఆధిపత్య పోరాటానికి తెరతీస్తుందా, లేక సయోధ్యతో పాత కాపులకే పట్టం గడతారా అనే అంశంపై అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి.